వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో లిమిట్స్ అనే చాప్టర్ని మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈరోజు కాన్సెప్ట్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్లో చదివారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ అయితే జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ ఒకసారి వస్తే d/dx ఆఫ్ ఫస్ట్ ఫార్ములా కాన్స్టెంట్ వాల్యూ. ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0, d/dx ఆఫ్ x పవర్ n వాల్యూ n ఇంటూ x పవర్ n మైనస్ 1. చూడండి, d/dx ఆఫ్ x వాల్యూ 1. నెక్స్ట్ మీకు d/dx ఆఫ్ e పవర్ x వాల్యూ e పవర్ x, d/dx ఆఫ్ a పవర్ x ఫార్ములా a పవర్ x ఇంటూ log a. నెక్స్ట్ మీకు d/dx ఆఫ్ రూట్ x ఫార్ములా 1/2 రూట్ x. చూడండి, d/dx ఆఫ్ log x ఫార్ములా, d/dx ఆఫ్ log x ఏంటి ఫార్ములా 1/x. ఈ ఫార్ములాస్ అన్ని నీట్గా నేర్చుకోవాలి. అదే మీకు ట్రిగ్నామెట్రీలో ఇంకా ఫార్ములాస్ అయితే ఉన్నాయి. d/dx ఆఫ్ sin x ఫార్ములా cos x, d/dx ఆఫ్ cos x ఫార్ములా మైనస్ sin x, d/dx ఆఫ్ tan x secant square x, d/dx ఆఫ్ cot x మైనస్ cosecant square x. చూడండి, d/dx ఆఫ్ secant x ఫార్ములా secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ cosecant x ఫార్ములా మైనస్ cosecant x ఇంటూ cot x. ఈ ఫార్ములాస్ నీట్గా నేర్చుకోండి. ఇన్వర్స్లో ఉన్నాయి ఫార్ములాస్. d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x is equal to 1/root of 1 minus x square, d/dx of cos inverse x formula minus 1/root of 1 minus x square. చూడండి, d/dx of tan inverse x value formula 1/1 plus x square, d/dx of cot inverse x formula minus 1/1 plus x square, d/dx of secant inverse x formula
1 by mod x into root of x square minus 1 d by dx of cosecant inverse x ఫార్ములా మైనస్ వస్తుంది అంతే. ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ cosecant inverse x అది ఫార్ములా మైనస్ 1 బై mod x ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఈ ఫార్ములాస్ నేర్చుకుంది మీరు ఏమి చేయలేరు, నేనే ఏం చేయలేమా. కాబట్టి తప్పకుండా ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో రాస్తున్నాను. సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా కాస్ హెచ్ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా సైన్ హెచ్ఎక్స్. ఫస్ట్ 3 పాజిటివ్లు, తర్వాత 3 నెగిటివ్లు. డి బై డిఎక్స్ ఆఫ్ tan hx ఫార్ములా secant h square x. d by dx of cot hx ఫార్ములా మైనస్ cosecant h square x. d by dx of secant hx ఫార్ములా మైనస్ secant hx tan hx మా d by dx of cosecant hx ఫార్ములా మైనస్ cosecant hx cot hx హైపర్బోలిక్ ఫంక్షన్స్లో రాశాను. అదే ఇన్వర్స్ వస్తే ఏమీ లేదు మా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ప్లస్ వస్తుంది మా. ఇక్కడ చూడండి రూట్ రాదు, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ ఫార్ములాస్ రాస్తాం. సో చూడండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా మైనస్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ tan h ఇన్వర్స్ x ఫార్ములా 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ h ఇన్వర్స్ x ఫార్ములా మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ secant h ఇన్వర్స్ x ఫార్ములా చూడండి, హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1 బై మోడ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ cosecant హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా మైనస్ 1 బై మోడ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్. ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. ఈ ఫార్ములాస్ బట్టి మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. చూడండి, ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి మా. ఏమిచ్చాడు డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఫార్ములాస్ ఒక గంటైనా నేర్చుకొని తర్వాత రండి, వీడియోలో చూడండి. ఫస్ట్ డిఫరెన్షియేట్. ఫస్ట్ ప్రాబ్లం డిఫరెన్షియేట్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు?
ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. ఐదు మార్కులకు సంబంధించిన ప్రశ్నమా, ఎలా చేయాలి? ఇచ్చిన ప్రాబ్లంని గివెన్ y రాసుకోండి. x³ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 1 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే d/dx అప్లై చేయండి మా. d/dx ఆఫ్ y అంటే dy/dx, d/dx ఆఫ్ x³ ప్లస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ 5 ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 1. d/dx ఆఫ్ x³ ఫార్ములా అంటే ఇది d/dx ఆఫ్ x⁴n ఫార్ములా లెక్క ఉంది. ఏంటి ఫార్ములా? n ఇంటూ x⁴n మైనస్ 1 అంటే d/dx ఆఫ్ x³ అన్నాను అంటే ఏం చేయాలి? n ప్లేస్లో 3 ఇంటూ x⁴3 మైనస్ 1 అంటే 3x². 3 ముందు రాయండి మా, 3 కన్నా ఒకటి తగ్గించుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. అంతేనా? 3x² ప్లస్ d/dx ఆఫ్ x² ఫార్ములా 2 ముందుకు రాయండి, ఒకటి తగ్గించి 2x ప్లస్ 5 d/dx ఆఫ్ x వాల్యూ 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అంటే 3x² ప్లస్ 4x ప్లస్ 5. ఇలా మీరు బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. డిఫరెన్షియేట్ e⁴x ప్లస్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x e⁴x ప్లస్ sin x ప్లస్ log x అంటే సింపుల్గా చేయించదండి. చూడండి, జస్ట్ మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ సెకండ్ క్వశ్చన్ని మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? చూడండి, చిన్న ప్రాబ్లంని y రాసుకోండి. e⁴x ప్లస్ sin x ప్లస్ log x డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x మా. ఇంకసారికి రాయకూడదు d/dx అని. dy/dx డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy/dx అంటే d/dx చేసినట్టు అర్థం. d/dx ఆఫ్ e⁴x d/dx ఆఫ్ sin x ఫార్ములా cos x, d/dx ఆఫ్ log x 1/x అయిపోయింది. అంతే. థర్డ్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద డెరివేటివ్ ప్రాబ్లంలో క్యూబ్ రూట్ ఆఫ్ x² బై √x ఇచ్చాడు. ఎలా చేయాలి? జాగ్రత్తగా చేయాలి మా. ఇచ్చిన ప్రాబ్లంని మాత్రం y తీసుకోండి. ఫస్ట్ మీరు సింప్లిఫికేషన్ చేయండి. క్యూబ్ రూట్లో ఎప్పుడైనా 3 కానీ ఉంటే మీరు హోల్ పవర్ 1/3 అయితే రాసుకోండి. √x అంటే x⁴1/2. ఇది a⁴m హోల్ పవర్ n ఫార్ములా లెక్క ఉంది. a⁴mn
ఎక్స్ పవర్ 2/3 బై ఎక్స్ పవర్ 1/2 ఎక్స్ పవర్ 2/3 పైకి వస్తేమో ఇన్వర్స్ అయింది ఎక్స్ పవర్ -1/2 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏంది ఫార్ములా? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. చెప్పండి ఒకసారి. ఎక్స్ పవర్ 2/3 ఎక్స్ పవర్ -1/2 ఏమొస్తుందమ్మా? ఎక్స్ పవర్ 2/3 -1/2. ఎక్స్ పవర్ ఎల్సిఎం 6 కట్టుకోండి. 3 2 జర్ 4, 2 3 జర్ 3. ఎక్స్ పవర్ 1/6 అయితే వచ్చింది. చూడండి, ఎక్స్ పవర్ 1/6 వై అయితే వచ్చింది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. d/dx ఆఫ్ వై is equal to d/dx of x power 1/6. ఏంటి ఫార్ములా? n అంటే n ముందు రాసుకోండి. ఎక్స్ పవర్ n -1 అది 1/6 ఆఫ్ ఎక్స్ పవర్ ఎల్సిఎం 6 1 - 6 1/6 ఆఫ్ ఎక్స్ పవర్ -5/6. ఇది ఆన్సర్. మీరు ప్రాబ్లం ఇలా చేసుకుంటే మీరు dy/dxని చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చుమా. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఫోర్త్ ప్రాబ్లంలో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3 tan x minus 4 log x అది minus 7x cube plus 9. ప్రాబ్లం ఇలా ఇచ్చాడు, ఎలా చేయాలి చూడండి. ఇచ్చిన ప్రాబ్లంని y తీసుకోండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫైండ్ డెరివేటివ్ అంతే, ఇంకేమి ఇవ్వడు. ఓకేనా? డెరివేటివ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మా. dy/dx ఆఫ్ tan x ఫార్ములా secant square x అది మైనస్ dy/dx ఆఫ్ log x ఫార్ములా 1/x dy/dx ఆఫ్ x క్యూబ్ ఫార్ములా 3x². dy/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అంటే 3 secant square x minus 4/x minus 21x². మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటేమా చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? ఫైండ్ డిఫరెన్షియేట్ అది డిఫరెన్షియేట్ ప్రాబ్లంలో డిఫరెన్షియేట్ x log x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాడు. ఎలా చేయాలి? ఇచ్చిన ప్రాబ్లంని వై తీసుకోండి మా. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇక్కడ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ ఉంది. 2 ఎక్స్లు ఉన్నప్పుడు, XY ఉన్నప్పుడు, ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఈ 3 కేసులు తెలియాలి. ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్ బయట రాసి లాగ్ ఎక్స్ని మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ లాగ్ వై అనేది అనుకోండి మా. వై అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్ మా. కాబట్టి మీరు dy/dx అయితే రాసుకోవాలి. ఎక్స్ లాగ్ ఎక్స్ ఈ కేసులో మీరు
యువి ఫార్ములా అప్లై చేయాలి. ఏంది యువి ఫార్ములా? d/dx ఆఫ్ యువి, అది ఏంటి ఫార్ములా? u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. u తీసుకోండి, v తీసుకోండి మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యువి ఫార్ములాతో నీట్గా అప్లై చేయండి, మీకు సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి, యు అంటే ఎక్స్, ఫార్ములాలో ఏముంది? d/dx ఉంది. v అంటే మా log x ప్లస్ v అంటే log x అని, ఫార్ములాలో d/dx ఉంది. u అంటే x. d/dx ఆఫ్ log x ఫార్ములా 1/x, d/dx ఆఫ్ x వాల్యూ 1, x క్యాన్సిల్, 1 ప్లస్ log x. మీరు ఇలా అయితే సింపుల్గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాడు, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాడు. e⁻x sin x అయితే చేయాలి. సేమ్ ఫార్ములా అప్లై చేయండి మా. చూడండి, అదే ఫార్ములా అప్లై చేస్తాను. ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లంని y తీసుకోండి, e⁻x sin x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy/dx యువి ఫార్ములా నీట్గా అప్లై చేయండి. యువి ఏంటి ఫార్ములా? u అంటే ఎంత? e⁻x, ఫార్ములాలో ఏముంది? d/dx ఉంది. v ఎంతమా? sin x ప్లస్ v ఎంత? sin x, d/dx ఆఫ్ u ఎంత? u e⁻x. చూడండి, e⁻x d/dx ఆఫ్ sin x cos x ప్లస్ sin x ఇంటూ d/dx ఆఫ్ e⁻x మా e⁻x. e⁻x కామన్ తీసుకుంటే cos x ప్లస్ sin x అయితే మిగిలింది. dy/dx ఇది ప్రాబ్లం. ఈ 6 ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. వీడియో అయితే లెంతీ అవుద్దిమా, ఇంకా చాలు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.